జిల్లాలోని నంద్యాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఓ కథ చెప్పారు. కానీ రెండు రాష్ట్రాల రాజకీయాలను నిశితంగా గమనిస్తున్న వారికి ఈ కథ ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ సభలో చెప్పిన కథనే ఇక్కడ జగన్ చెప్పారు. ఆ కథ ఏంటో మీరే చూడండి. ఒక ఊరిలో 17 ఏళ్ల కుర్రాడు అన్ని వ్యసనాలకు బానిసై చివరికి ఇంట్లో కూడా దొంగతనానికి బానిసయ్యాడు. తాగిన మత్తులో ఇంట్లో తండ్రి జేబులో డబ్బులు తీస్తుండగా తల్లి చూసింది. ఇదేంటని ప్రశ్నించగా ఆమెను రోకలి బండతో కొట్టి చంపాడు. అది గమనించిన తండ్రి అక్కడకు రాగా ఆయనను కూడా కొట్టి చంపాడు. పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా జడ్జి ఆశ్చర్యపోతూ సొంత తల్లిదండ్రులనే చంపావు, ఏ శిక్ష విధించాలో చెప్పమని ప్రశ్నించగా బోరుమని ఏడుస్తూ తల్లిదండ్రులు లేని పిల్లవాడినని తనను విడిచిపెట్టాలని అన్నాడట. ఇది కేటీఆర్ చెప్పిన కథ. ఈ కథే ఇవాళ జగన్ కూడా నంద్యాలలో చెప్పారట. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.